మరి ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాయి, ఏ వర్గాల కోసం పనిచేస్తూ ఉన్నాయి అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి 60 ఏళ్ల పాలనలో 1500 మంది విద్యార్థులు అమరులైన తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మరి ఆ రాష్ట్ర ఫలాలు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సహజ వనరులు మరి ఎవరి పాలైనాయి, మరి అవన్నీ మరి కారకులు ఎవరు? మరి ఇప్పటికైనా అప్పుడు మరి తెలంగాణ చైతన్యవంతంతో ఉద్యమం నిర్మాణం చేస్తుంటే మరి ఆ చైతన్యాన్ని ఎక్కడిదక్కడ మరి పేపర్ ఏరుకుంటూ జేఏసీలు ఏర్పాటు చేసుకున్నాం. మరి ఆ చైతన్యం ఎక్కడ పోయింది? అన్ని రంగాల్లో జేఏసీలు ఏర్పాటు చేసుకుని మరో తెలంగాణ ఉద్యమం మరి ఉవ్వెత్తున పెరిగింది. మరి అదే ఉద్యమాన్ని మరి అభివృద్ధిలో ఎందుకు భాగస్వాములు కాకుండా అయిండ్రు అనేది మనం ఒకసారి ఆత్మవిశ్వాసం చేసుకోవాల్సింది. పాలకులు మాత్రమే వాటిని మీద కుట్రలు చేసి మన చైతన్యాన్ని నీరు గడిచిండ్రు. దయచేసి బుద్ధిజీవులారా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఈ కుట్రను మనం ఛేదించాల్సిన అవసరం ఉన్నది. ఏ ప్రభుత్వం వచ్చినా మన హక్కుల కోసం మనం ఆ రోజు తెలంగాణ కోసం ఏ విధంగా కొట్లాడినామో ఈ రోజు గిట్టంగా అంతే సమైక్యంగా మనం అందరం ఐక్యమత్యంతో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మరి ఈరోజు